నా పేరు ధన్విక్. మీరు చూసిన ధన్వీస్ బ్లాగ్. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాడు మీ ధన్విక్. ఇంకెందుకు లేదు, రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. కథ పేరు గురు శిక్ష. వీడియోలోకి వెళ్ళే ముందు అందుకు ఒక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కథ పేరు గురు శిక్ష. అనగనగా కాశీనగరంలో బ్రహ్మగిరి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ కాలంలోనే దగ్గరగా ఉన్న ఒక గ్రామంలో బోధి అనే శిల్పాచార్యుడు ఉండేవాడు. అతని దగ్గర దేశంలో ఉన్న నలుమూలల నుంచి వచ్చి శిల్ప విద్య నేర్చుకునేవాళ్ళు. రాజు కూడా తన రాజకుమారిని పంపించాలని అనుకున్నాడు, ఒక సాధారణ మంచిగా. కానీ మంత్రులు ఎవరో ఒప్పుకోలేదు. ఏంటండి, ఎందుకు పంపిస్తారు మీరు అలా? అక్కడ కష్టాలు పడతాడు రాజకుమారుడు, మీరు రాజకుమారు లాగానే పంపించండి అని చెప్పి మంత్రులు అందరూ చెప్పారు. అయినా సరే కాదు, విద్య నేర్చుకునేటప్పుడు కష్టపడితేనే విద్య వస్తుంది, లేదా రాదు అని చెప్పి రాజు అన్నాడు. రాజుగారు అనుకున్నట్టే తన కుమార్ని శిల్ప విద్య నేర్చుకోవడానికి పంపించారు. అలా అయితే నేర్చుకుంటుండగా ఒకసారి స్నానం చేయడానికి దగ్గరలో ఉన్న నది దగ్గరికి రాజకుమారుడు ఇంకా వాళ్ళ గురువుతో కలిసి అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ గురువుగా స్నానం చేస్తూ ఉండగా దాని దగ్గరే ఒక అవ్వ నువ్వుల్ని ఎండబెట్టుకుంది. అదే సమయంలో ఎవ్వరు చూడకుండా ఒక గుప్పెడు నువ్వులు తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అలాగే రెండో రోజు కూడా వేసుకున్నాడు, మూడో రోజు కూడా వేసుకున్నాడు. అయితే అవ్వ ఒకసారి చూసింది. అలా అయితే అవ్వ వెళ్ళి గురువు గారికి చెప్పింది, మీ శిష్యుడు నేను ఎండ పెట్టుకున్న నువ్వులన్నీ దొంగలిచ్చి తింటున్నాడు, చెప్పండి, దొంగలిచ్చకూడదు, అది తప్పు అని చెప్పి వెటకారంగా చెప్పింది. అది విన్న వాళ్ళ గురువు గారు కొంచెం కోప్పడి ఆశ్రమంకి వెళ్ళాక తన రాజకుమారిని చెడులు కట్టుకోమని చెప్పి వీపు మీద గట్టిగా 3-4 సార్లు కర్రతో కొట్టారు. ఈ విషయం అనేది రాజకుమారుడు గుండెల్లో గట్టిగా పాతుకుపోయింది. రాజకుమారుడు మనసులో ఇలా అనుకున్నాడు, నేను నా విద్య అయిపోయాక నేను కాశీకి వెళ్తాను, వెళ్ళాక నేను ఎప్పుడు నాకు పట్టాభిషేకం చేస్తారు, నేను ఎప్పుడు రాజును అవుతాను, అప్పుడు నేను పడతాను ఈ గురువు పని అని చెప్పి అనుకున్నాడు రాజకుమారుడు. అలాగే కొన్నేళ్ళ తర్వాత తన విద్య కంప్లీట్ అయిపోయింది. తను కాశీకి వెళ్ళిపోయి రాజుగా అయ్యాడు. ఆ తర్వాత అతనికి గుర్తొచ్చింది, నేను విద్య నేర్చుకుంటున్నప్పుడు ఈ గురువుగారు నన్ను కొట్టారు కదా, ఇప్పుడు గురువుగారికి శిక్ష ఇద్దాం అని చెప్పి భటుల్ని పిలిచి గురువుగారిని పిలిపించారు. గురువుగారిని పిలిపించిన తర్వాత గురువుగారిని నించోబెట్టాడు. అప్పుడు మంత్రులకి ఎవరికి అర్థం కాలేదు ఏం జరుగుతుందో. కుప్పెడు నువ్వులు తీసుకుని తినడానికి నన్ను అంత కొట్టారు, నేను ఉరి శిక్ష చేస్తే ఏం తప్పు ఉంది అని చెప్పి రాజకుమారుడు అన్నాడు. అంటే అప్పుడు గురువుగారు ఇలా అన్నారు, నేను కనుక అప్పుడు నేను శిక్షించకపోతే నువ్వు సరే రాజుగా ఉండేవాడివే కాదు, ఒక దొంగగా మిగిలిపోయేవాడివి, అందరి ముందు చెడ్డ పేరు వచ్చేది అని చెప్పి గురువుగారు అన్నారు. అది విన్న రాజకుమారుడు ఎమోషనల్ అయ్యి కిందకి దిగి గురువుగారి కాళ్ళకి దండం పెట్టారు. ఫ్రెండ్స్, ఈ కథలో మోరల్ ఏంటో తెలుసా? చదువుకునేటప్పుడు ఎన్నో కష్టాలు ఉంటాయి. చదువు చాలా కష్టంగా ఉంటుంది, చదువులో లేకూడదు, గురువుగారు కొడుతున్నారని చెప్పి గురువుగారి మీద కోపం పెట్టుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ ధన్విక్. అంతవరకు బాయ్.